టాలీవుడ్ డామినెన్స్ స్టార్ట్ అయిందా? ఇప్పటి వరకు లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క కాబోతోందా? ఇప్పుడు బాల్ టీ టౌన్ కోర్టులో పడిందా? కోలీవుడ్ హీరోలు బిగ్గెస్ట్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారా? ఫ్యూచర్ లో తమిళ ఇండస్ట్రీలో డ్రాస్టిక్ చేంజెస్ చూడబోతున్నామా? పాన్ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు, హ్యూజ్ హిట్స్. టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ అంటే మద్రాస్ ఫిల్మ్ గా చూసిన బాలీవుడ్ కు తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తోంది. అంతేనా, ఇప్పుడు సౌత్ సినిమాలకు పెద్దన్నగా మారింది. వన్స్ అపాన్ ఏ టైం కోలీవుడ్ స్టార్ దర్శకులతో వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోస్ ఆశపడేవారు. కానీ బంతిప్పుడు టీ టౌన్ కోర్టులో పడింది. తెలుగు ఫిల్మ్ మేకర్లతో కొలాబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోస్ క్యూ కడుతున్నారంటే తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పటికే వారిసు, గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో భారీ హిట్స్ ఇచ్చాయి ఇక్కడి ప్రొడక్షన్ హౌస్లు. ఇప్పుడు దర్శకుల టర్న్. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ కొలగొట్టిన 60 హీరోలంతా టాలీవుడ్ దర్శకుల స్టామినాను చూసి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మాణ సంస్థలే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడంతో ప్రాపర్ తెలుగు హీరోగా చేంజ్ కాబోతున్నారు. ఇప్పటికే ఈ పరంపర స్టార్ట్ అయింది. ఇప్పుడు మరింత ఊపందుకుంది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో సార్ రూపంలో హిట్ అందుకున్న ధనుష్ నెక్స్ట్ శేఖర్ కమలతో కుబేరా చేస్తున్నాడు. ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తున్నాయి. జూన్ 20న కుబేరా రిలీజ్ కానుంది. ఉప్పెనతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. తెలుగు హీరోలను కాదని మక్కల్ సెల్వన్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు పూరి. ఓన్ నిర్మాణ సంస్థలో బొమ్మ తెరకెక్కుతోంది. ఇక సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో రీసెంట్లీ మూవీ లాంచ్ అయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ లెవెల్లో తీయబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేశాడు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్ నడుస్తోంది. ఈ కొలాబరేషన్స్ చూస్తుంటే కోలీవుడ్ హీరోలు త్వరలో టాలీవుడ్ హీరోలుగా చేంజ్ అయిపోతారేమో చూడాలి.